వెల్కమ్ టు మేదాన్స్ వ్లాగ్స్. ఇవాళ చికెన్ ఫ్రై చేసేసుకున్నామా స్పైసీగా. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, చికెన్లోకి హోల్ మసాలాస్ ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా చక్కగా కట్ చేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి వెల్లుల్లి పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ మసాలాస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అందులోనే ధనియా పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని చక్కగా గోలేదాకా కలుపుకోవాలి. అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అప్పుడు మనకు ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఈ టమాటోస్ వేసుకోవడం వల్ల 2-3 డేస్ చికెన్ అస్సలు పాడవదండి, చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్కి బెస్ట్ ఆప్షన్. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా చక్కగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, టమాటో మంచిగా మగ్గగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా చికెన్ అడుగంటకుండా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మంచి వాటర్ వెళ్ళిపోవాలి చికెన్ నుంచి. డీప్ ఫ్రై అయ్యాక ఇలా కారం వేసుకోవాలి. మనం చూడండి ఎంత గోల్డెన్ కలర్ డీప్ ఫ్రై అయిన చికెన్, వాటర్ అంతా ఎవాపర్ అయిపోవాలి. ఇప్పుడు మంచిగా గోలిన తర్వాత దాంట్లో నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా వేసుకున్నా నేను స్మెల్ కోసం. ఎంత బాగుందంటే బిర్యానీ మసాలా వేసాక అంత బాగుంది. స్మెల్ అయితే మంచి స్మెల్ వచ్చేసింది. వేసుకొని చక్కగా కలుపుకున్నాక మీది నుంచి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. నా ఇంట్లో చికెన్, మరి మీ ఇంట్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో చేసి చెప్పండి. ఒకటి మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. మీ సపోర్ట్ నాకు ఉండాలండి. ఫైనలీ చికెన్ ఫ్రై రెడీ. మన తెలంగాణ స్టైల్లో ముక్క సుక్క సండే.